పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయ సందడి నెలకొంది. బొల్లా బ్రహ్మనాయుడు నివాసానికి వైసీపీ ముఖ్యనేతలు తరలివచ్చారు. నరసరావుపేటలో బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లి మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వీరితో పాటు వైసీపీ నాయకురాలు ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు బొల్లాను కలిసి మాట్లాడారు. గండికోట భూముల వ్యవహారంలో బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు నమోదు చేస్తున్న అంబటి అన్నారు. బాధితులపైనే కేసు పెట్టడం పోలీసులకు అలవాటైపోయిందని, తన ఇంటిపై దాడి చేసి తనపైనే కేసు పెట్టారని మండిపడ్డారు. బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్యాయంగా అక్రమంగా 14 రోజుల పాటు కారాగారం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ కక్ష. చాలామంది అనుకోవచ్చు, తెలంగాణలో అరెస్ట్ చేస్తే, తెలంగాణ జైల్లో పెడితే రాజకీయ కక్ష ఏంటి అని. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కక్షతో అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అనవసరమైన కేసులో ఇరికించారు. ఎవ్వరికైనా కొద్దిగా కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే అర్థమయ్యేది ఒకటే. బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ, ఆయనకి బంధువుగా ఉన్నటువంటి బొల్లా రమేష్ కానీ ఇద్దరూ కూడా మోసపోయారు. బాధితులు 6,25,00,000 రూపాయలు వైట్ మనీని వారికి ట్రాన్స్ఫర్ చేసి నష్టపోయినటువంటి బాధితులు. దొరికిందే తడువుగా దొరికాడరా బ్రహ్మనాయుడు ఇరికించేమన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరో కాదు, సాక్షాత్తు లోకేష్ గారే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు.